ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మన ప్రభు చాలిన దేవుడిగా ఉండి మనల్ని ఆయన అద్భుతంగా కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. అందుకు మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపు బద్దులమైన. హల్లెలూయా. సో ఈరోజు మనం దేవుని లేఖనంలో ఉండే ఒక చిన్న మాటను ధ్యానించుకుందాం. దైవజనుడైనటువంటి పౌలు గారు తన అనుభవంలో ఒక చక్కటి మాట రాశాడు. ఆయన ఆ మాట చెప్పాడు, అనుభవిస్తూ చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దైవజనుడు పౌలు గారు అంటారు, నేనెప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడును. ఆమేన్. హల్లెలూయా. నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడే నేను బలవంతునిగా ఉన్నాను. ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు, నీ బలహీనతల యందు నా కృప నీకు చాలును అని. అందువలన నేను అన్నిటికంటే ఎక్కువగా నా బలహీనతల యందు, నా యొక్క అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళలో నేను ఎక్కువగా సంతోషిస్తున్నాను అంటూ తన అనుభవాన్ని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనము ఈ విధంగా నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుణ్ణి అని నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. ఎప్పుడు మనం చెప్పగలం? దేవుని యొక్క వాక్యంలో ఎందుకు ఈ దైవజనుడు పౌలు గారు అంత సూటిగా స్పష్టంగా ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథంలో 29వ కీర్తనలో ఈ మాట రాయబడింది. ఏమని అంటుందంటే వాక్యంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. దేవుడే తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందువల్ల నేను అంటాడు, నేను ఎప్పుడు బలహీనుగా ఉంటున్నానో అప్పుడు ఆయన బలము, ఆయన యొక్క శక్తి, ఆయన కృప నన్ను బలపరుస్తుంది. అందువల్ల నాకు బలహీనతలు వచ్చినప్పుడల్లా నేను బలవంతునిగా మారిపోతుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనించినటువంటి ఈ సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఎప్పుడైతే నిన్ను కృంగదీసే పరిస్థితులు ఎదురవుతున్నాయో, ఎప్పుడైతే నీకు వేదనకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో, ఎప్పుడైతే నువ్వు రకరకాలైనటువంటి మాటలు వింటూ కలవరపడుతున్నావో, అప్పుడే నీకు దేవుని కృప ప్రత్యేకంగా నిన్ను ఆవరిస్తుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. సో దైవజనుడైనటువంటి పౌలు గారి జీవితంలో మనం గమనించిన సువార్త ప్రకటించి ఆయన వెళుతున్నటువంటి ఆ మార్గంలో ఆయన బంధించి పౌలు గారిని, శీల గారిని ఇద్దరిని కొట్టి రాత్రి వేళ వారు చెరసాల్లో బంధించబడ్డారు. వారు యొక్క గాయాల నుండి రక్తం కారుతుంది. అంత గాయాలైనా కూడా వారిని కనికరించకుండా బొండలో వేసి వారిని బిగించారు. అలాంటి బంధకాలలో ఉన్నటువంటి వేళలో కూడా ఆ సమయంలో పౌలు గారు, శీల గారు దేవుని స్తుతించి కీర్తనలు పాడుచుండిరి అని రాయబడింది. ఎప్పుడైతే వారు ఆ విషయంలో దేవుని స్తుతించి ఆరాధించారో, ఆ దేవుని శక్తి, దేవుని అభిషేకం వారి బంధకాలన్నీ తెగిపోయేటట్లుగా, వారికి ఉన్నటువంటి ప్రతి చైన్ నుంచి, ప్రతి బంధకం నుంచి విడుదల పొందేటట్లుగా దేవుని శక్తి వారి మీదకి దిగి వచ్చింది. కనుక మనకు బాధలు వస్తే రావు అని దేవుడు కూడా చెప్పలేదు. నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీకు మొత్తం జీవితకాలం అంతా పూలపాన్పే, నీకు అంత ప్రశాంతంగా హైఫై జీవితం ఉంటుంది, నువ్వు పెద్ద కోటీశ్వరుడు అయిపోతావు, నీకు అందరూ వచ్చి సలాం కొడతారు, నిన్ను నమస్కరిస్తారు, నిన్ను గొప్ప చేస్తారు, నీకు భజన చేస్తారు. ఇట్లా ఏమీ చెప్పలేదు యేసయ్య. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, మీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతారు. అప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుందని యేసయ్య చెప్పాడు. కనుక ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో నీకుండవలసినటువంటి ఆ యొక్క మనసు ఏంటంటే, నాకు ఎప్పుడైతే బలహీనతలు వస్తాయో, కృంగుబాటు, వేదన, దుఃఖం కలుగుతుందో అప్పుడే నేను బలవంతుణ్ణి. దేవుని యొక్క కృప నన్ను ఆవరిస్తుంది, దేవుని కృప నా మీద దిగి వస్తుంది. దేవుణ్ణి నేను స్తుతిస్తే చాలు, నాకు ఆయన బలం నా మీదకి దిగి వస్తుంది. ఒకటి, మనకు యెహోవా వలన బలం అనుగ్రహించబడాలంటే దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆయన కీర్తిస్తే ఆయన బలం, ఆయన కృప, అభిషేకం మన మీదకి వస్తుంది, మనకు బలం కలుగుతుంది. రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుని వాక్యంలో చెప్తుంది, అతడు నీ యందు పూర్ణ విశ్వాసముతో ఉన్నాడు. 26వ అధ్యాయం 3వ వచనంలో యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, అతడు నీ మీద విశ్వాసం ఉంచి ఎవని మనసు నీ మీద ఆనుకునో వాడిని పూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుతున్నావు. ఎలానగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుంది. ఎప్పుడు ఆనుకోవాలి? అన్నీ బాగున్నప్పుడు కాదు,
బాధలలో, కష్టాలలో అసలుకి దావీదు పౌలు అంటాడు మొదటి అధ్యాయంలో, 2 కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయంలో అంటాడు, బ్రతుకుతామన్న నిరీక్షణ కూడా మాకు లేదు, మృతులను సజీవులుగా లేపు దేవుని యందు తప్ప మా మట్టుకు మేము అనుకోలేదు బ్రతుకుతామని. అలాంటి సమయంలో కూడా దేవదూత ఆయనకి రాత్రిలో కళ్ళలో కనబడి మాట్లాడి చెప్పిన తర్వాత ఆయన ధైర్యం తెచ్చుకొని తాను రొట్టె తీసుకొని అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన తింటూ అందరికీ ఇచ్చి అందరిని కూడా ఆయన బలపరిచాడు. 14 రోజులుగా అప్పటికి సూర్యుని చూడలేనటువంటి ఆ కఠినమైనటువంటి గాఢాంధకారపు సముద్ర ప్రయాణంలో దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, ఆ కళను బట్టి తను ధైర్యం తెచ్చుకొని అనేకుల్ని ధైర్యపరిచాడు. ఏలైనగాతుడు నీ అందు విశ్వాసమిచ్చు, ఎవని మనసు నీ మీద అనుకును వారిని పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుదువు. ఏలైనగాతుడు నీ అందు విశ్వాసమిచ్చున్నాడు. నీకు పూర్ణ శాంతి కావాలా, ఆ బలము కావాలా, ఆ శక్తి కావాలంటే ఆ కష్టాలలో, అపరిమితమైన బాధలలో ఆయన మీద అనుకుంటే నీకు ఆ బలం అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం ఇలా తేటగా చెప్తుంది. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, సొమ్మసిల్లిపోయే వాళ్ళు సొమ్మసిల్లిపోతారు, నీరసించిపోయి అలసిపోయే వాళ్ళు అలసిపోతారు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో నీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితుల మీద నువ్వు దృష్టి పెట్టకుండా దేవుని మీద నువ్వు దృష్టి నిలబెట్టినట్లయితే, యెహోవా కొరకే కనిపెట్టుకున్నట్లయితే, వాళ్ళు అంటారు కదా కొరహ కుమారులు, నా ప్రాణమనాలు ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, యెహోవా యందే ఇంకనూ నేను నిరీక్షించి నమ్మిక ఉంచుతాను, నేను ఆయనే విశ్వసిస్తాను, నేను ఆయనే నా దేవుడు, నా రక్షణకర్త, నేను ఇంకనూ ఆయన్ని స్తుతిస్తానని తన ప్రాణంతోనే వాళ్ళు చెప్పుకొని ధైర్యం తెచ్చుకున్నారు. ఆ విధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు నూతన బలం పొందుతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 విషయాలు నీ మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎదురవుతున్నా సరే మానక దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లయితే దైవజనుడు పౌలు చెప్పినట్లుగా నేనెప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుని. ఆమెను ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క నా ప్రభువా, ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. నేనెప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుణ్ణి అన్నటువంటి మీ మాటల చేత మమ్మల్ని మీరు ధైర్యపరిచి, మాకు ఎప్పుడు బలం వస్తుందో, ఏ విధంగా మేము బలం పొందగలమో ఇక ఈ 3 విషయాల ద్వారా మీరు విశదీకరించారు. ఈ మాటలని బిడ్డల హృదయంలో నీరు కట్టండి. వాటిని ధ్యానిస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు మీ ద్వారా బలపరచబడిన వారే మీ రాకడి రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం వచ్చారు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకున్న ప్రభు రాకడ పర్యంతం కృప ఆయన మీద విశ్వాసం ఉంచి ఎదురు చూస్తూ ఆయన బలం పొందడానికి ఆశపడుతున్న వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రకటనకు వందనాలు. దేవుని బలహీనుడిగా విడిచిపెట్టదు. దేవుని బలం నిన్ను అనుక్షణం బలపరుస్తుంది. నీవు ఆయన విశ్వాసంతో విన్న ఈ మాటలు ధ్యానిస్తూ నీకులు కూడా షేర్ చేసి వారి జీవితాలను కూడా పురికొల్పాలని నేను కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా